సరే, ఇరాన్ చేతిలో దాదాపుగా ట్రంప్ ఓడినంత పని జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరో 3 నెలల్లో ట్రంప్ రాజీనామా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అదే జరిగితే నెక్స్ట్ ఎవరు? ఎస్ అండి. ఇప్పుడు మనకి చూస్తే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు రెండవసారి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళి ఇరాన్ యుద్ధంలో తల బొబ్బి కట్టిందని చెప్పొచ్చు ఆయనకి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని మార్చేస్తా, అసలు ఇరాన్ టెర్రరిస్ట్ దేశంగా ఉండడం, దాన్ని అస్తిత్వంగా ఉండొచ్చడం, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ప్రభుత్వం బదులు అమెరికా చెప్పే ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా అనుకుంటూ వెళ్ళిన యుద్ధంలో ఆయనకు ఒక అపజయం మూటగట్టుకుంది. ఎందుకంటే ఎంతటి అపజయం అంటే అమెరికాలో ఆయన వారు సపోర్ట్ చేసేవాళ్ళు కేవలం 26%, 56% వ్యతిరేకిస్తున్నారు. యుఎస్ కాంగ్రెస్ లో కూడా ఏదో ఒక రకంగా గట్టెక్కారైనా. ఇప్పుడు వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉన్నాయి నవంబర్లో. ఇందులో డెమోక్రాటిక్ పార్టీ మీద ఈయన రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే మాత్రం చాలా అమెరికా చరిత్రలోనే రిపబ్లికన్ పార్టీ అతి బలహీనంగా తయారైపోద్ది. ఎందుకంటే ఉభయ సభల్లో రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ తగ్గిపోతే ఇక ట్రంప్ అజమాయిషీ ఉండదు. కాబట్టి వచ్చే నవంబర్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ గెలవాలి, ఆయన పని ఎలా ఉన్నా. కాబట్టి రిపబ్లికన్ పార్టీ నుండి ఆయన మీద ఒత్తిడి ఉంది, నువ్వు ఏంది నీ ప్రజాకర్ష పథకాలు లేవని. అందుకే ఆయన యుద్ధం నుంచి వెనక్కి వెళ్తున్నాడు. తర్వాత ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అమెరికా ఆధిపత్యానికి చాలా పెద్ద ఎక్లిప్స్ అంటే ఒక గ్రహణం పట్టిందని మనం చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు ఓడిపోయినాయి, సుప్రీంకోర్టు యుద్ధం ముగిసింది, ఇరాన్ యుద్ధం ముగిసింది, రెండిట్లో అపజయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్ గెలుస్తారంటే అసంభవం. ఇప్పుడున్న సర్వేల ప్రకారం మిడ్ టర్మ్ నవంబర్లో జరిగే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో డెమోక్రాట్లే విన్ అవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. ఈయన మీద ఇంపీచ్మెంట్ కూడా రెడీగా ఉంది. ఇంకా తర్వాత విషయం ఎప్స్టైన్ ఫైల్స్ లో ఈయన మీద ఘోరమైన ఆరోపణలు రావడం జరిగింది. ఒక మైనర్ బాలిక మీద ఈయన లైంగిక దాడి చేసినట్టు అది FBIలో 2019లో ఒక ఎంట్రీని ఇప్పుడు రీసెంట్ గా బయట పెట్టడం జరిగింది. ఒక పరంగా ఎప్స్టైన్ ఫైల్స్, 2 సుప్రీంకోర్టు ఒక రకంగా ఇంపీచ్ చేసినట్టు మాట్లాడడం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం. కాబట్టి మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఈయనకి తీవ్రమైన వ్యతిరేకత. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీ ఒత్తిడి తెస్తే ఆయన రిజైన్ చేసే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయండి. 1974లో అప్పుడు రిచర్డ్ నిక్సన్ అప్పుడు వాటర్ గేట్ అనే ఒక స్కామ్ రావడం వల్ల ఆయన రిజైన్ చేసి అక్కడ ఉపాధ్యక్షుడైన గెరాల్డ్ R. ఫోర్డ్కి ఆయన అధ్యక్ష పదవులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ట్రంప్ రిజైన్ చేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి. ఎప్స్టైన్ ఫైల్స్ ఉన్నాయి, ఇరాన్లో యుద్ధంలో ఓడిపోవడం ఉంది, ట్రంప్ టారిఫ్స్ ప్రాబ్లం ఉంది, అమెరికా చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్గా ఆయన ప్రజాదరణ కోల్పోవడం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన గెలవడం అనేది అసంభవం అనమాట ఆయన పార్టీ మిడ్ టర్మ్ ఎలక్షన్లో. కాబట్టి ఆయన ఇప్పుడు హెల్త్ కూడా కండిషన్ కూడా ఒక రకంగా స్పెక్యులేషన్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఈయన రిజైన్ చేసే సందర్భాలు 50-50 అయితే ఉన్నాయి, 80% దాకా ఉన్నాయన్నమాట. ఈయన రిజిగ్నేషన్ ఆయన పార్టీని కాపాడగలిగింది. ఎందుకంటే అమెరికాలో ఎప్పుడు కూడా పార్టీ నేత కంటే పార్టీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఆ పార్టీ వల్లే అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తే నేను కుదరదని ఆయన పదవిలో కొనసాగడం అసంభవం. అలా అయితే అటు ఇంపీచ్మెంట్కి ఈ పార్టీ దానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా ఆయన రిజైన్ చేసేయచ్చు. కాబట్టి ఇదంతా ఎందుకు అవమానకరం కాదని ఏదో హెల్త్ గ్రౌండ్స్ మీద చెప్పి ఆయన రిజైన్ చేసే అవకాశాలు ఇక్కడ 90% కనిపిస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తే నాకు అర్థమయ్యేది అనమాట. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఆయన రిజైన్ చేస్తే ఆయన కొత్తగా ఎలక్షన్ జరగదు. ఇండియాలో జరిగినట్టు ఇండియాలో అధ్యక్షుడు రిజైన్ చేస్తే వెంటనే ఎలక్షన్ జరుగుతుంది 3 నెలల లోపే. కానీ అక్కడ జరగదండి. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అధ్యక్షుడు చనిపోయినా పదవిలో ఉండి అధ్యక్షుడు రిజైన్ చేసిన, అధ్యక్షుడిని ఇంపీచ్మెంట్ చేసిన, అక్కడ తొలగింపు చేసిన బలవంతంగా అక్కడ మిగిలిన కాలానికి అక్కడ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా కొనసాగుతాడు. అంటే ఏంటి, JD వ్యాన్స్ అక్కడ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పుడు దాకా ఒక 1 year అయిపోయింది, 1 year 2 months అయిపోయింది. కాబట్టి ఇక మిగిలిన 2 సంవత్సరాల 8 నెలల పాటు JD వ్యాన్స్ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం ఉంది. అందుకని చూడండి అక్కడ ఎత్తుగడ చూడండి. ఇరాన్ యుద్ధంలో JD వ్యాన్స్ విభేదించినట్టు తెలుస్తుంది. యుద్ధంలో ఎంతసేపు బెసెట్, తర్వాత పీట్ హెక్సెట్, డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళే కనిపిస్తారు. కానీ ఈ వార్ క్యాబినెట్ ఈ మీటింగుల్లో JD వ్యాన్స్ అక్కడ కనిపించడు. JD వ్యాన్స్ ఫిలసాఫికల్ గా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే JD వ్యాన్స్ పార్టీ పరంగా పక్కన ఉన్నాడు. అంటే ఏంటి, ఈ యుద్ధంలో గెలవకపోతే డొనాల్డ్ ట్రంప్ రిజైన్ చేయొచ్చు, పార్టీ కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అదర్వైజ్ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఆయన ఇంపీచ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డెమోక్రాటిక్ పార్టీ మీద రిపబ్లికన్ పార్టీ గెలవాలి అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ నవంబర్లో ట్రంప్ రిజిగ్నేషన్ ఒకటే పరిష్కారంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ నాకు నేను మొత్తం అనాలిసిస్ చేస్తే తెలిసే విషయం.